హాయ్ హలో నమస్తే, నేను మీ దీప్తి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్డి దీప్తి. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ గారు చేసిన మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చేసి చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయించిన మటన్ ముక్కలు, ధనియాల కషాయం, కొబ్బరి పాలు, గరం మసాలా పేస్ట్ కోసం ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరికాయ, జాజి పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ కలుపుకొని మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకుంటే అదే మటన్ పులావ్కి కావలసిన గరం మసాలా పేస్ట్గా మారుతుంది. గరం మసాలా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, ఉప్పు, జీడిపప్పు, నెయ్యి, పెరుగు, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం. ముందుగా ఒక తపాల్ని పెట్టుకొని నూనెను వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి ఇలాగ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ నుంచి ఒక సగం వాటాని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. గరం మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆయించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక పక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద తపాలాని పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగా నెయ్యిని వేసుకోవాలి. తరువాత కాస్త నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పును వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి ఇలాగా గులాబీ రంగులోకి వచ్చేంత వరకు వేగనిచ్చి ఈ గరం మసాలా పేస్ట్ మిగిలిన సగం భాగాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవనివ్వాలి. మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు అనగా ధనియాల కషాయం, కొబ్బరి పాలతోటే కొలతలు తీసుకొని వేసుకుంటాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొలత ప్రకారం ధనియాల కషాయం, కొబ్బరి పాలు అన్నీ కలుపుకొని వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు తర్వాత మూతను తీసుకొని ఈ విధంగా కాస్త పొంగు వచ్చిన వెంటనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా బియ్యం అనేది వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. బియ్యం అనేది సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ కర్రీని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని అలాగా నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూతను తీసుకొని ఇలా గుచ్చుకొని తీసి చూస్తే ఈ విధంగా తడి లేకుండా ఉన్నట్లయితే పులావ్ అనేది రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని చక్కగా వేడివేడిగా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మా అమ్మమ్మ గారి మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మా అమ్మమ్మ గారి మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.